అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైన స్నేహితులారా, ఎలా ఉన్నారు? ఆయన మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ధ్యానించుకోవడానికి ప్రభువు తన కృపను చూపించి ఉన్నాడు. ఈ దినము ధ్యానము కొరకై 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది: ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకములో దేవుని యొక్క లేఖనము మనకు ఏమని తెలియజేస్తూ ఉందంటే, నిన్ను ప్రభువు మెచ్చుకోవాలి, ఆ దేవాతి దేవుడు మెచ్చుకోవాలి. చాలాసార్లు మనుషులను మెచ్చుకునే వ్యక్తులుగా మనం ఉంటాము, కానీ ప్రభువు మెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఒక రాజు తన స్నేహితులందరిని పిలిచాడు, గనులందరిని పిలిచాడు, రాజులను మంత్రులను అందరిని పిలిచి వాళ్ళు మెచ్చుకోవాలని దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క పాత్రను, దేవుని యొక్క ఉపకరణాలను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్షారసం వేసి రాజులకు అందించాడు. ప్రజలందరూ మెచ్చుకోవచ్చు. అవి బంగారముతో చేయబడినటువంటి పాత్రలు గనుక, పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉంచబడినటువంటి పాత్రలు గనుక అవి తీసుకుని వచ్చి మరి రాజులకు ఇస్తూ ఉంటే, ఈయనకు మేమంటే ఎంత గౌరవము, ఎంత భక్తి, దేవుని యొక్క ఆలయంలో ఉండవలసినటువంటిది మాకు తెచ్చిస్తున్నాడంటే అతని దృష్టిలో మేమెంత గొప్పవారమో అనుకుని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ రాత్రి ఒక కార్యము జరిగింది. అతని జీవితంలో ఊహించినటువంటి ఒక స్వరము వినబడింది. అతడు చూస్తుండగానే ఒక చేతి అతని ఎదుటకు వచ్చి అతని కన్నుల ఎదుట ఆ గోడ మీద ఒక వ్రాతను వ్రాసి వెళ్ళిపోయింది. మెనే మెనే టేకెల్ ఉపార్సన్ అని ఆ మాటను వ్రాసి వెళ్ళిపోయిన తర్వాత రాజు కలవరంతో నిండిపోయాడు. దాని యొక్క అర్థము తెలుసుకున్న తర్వాత ఎంత ఏడ్చినా ఫలితము లేదు. దేవుడు ఆ రాత్రి అతనితో అన్నటువంటి మాట, దేవుడు అతనికి వ్రాసి చూపించినటువంటి మాట, రాజా, దేవుడు నిన్ను న్యాయమైనటువంటి త్రాసులో తూశాడు, అయితే నీవు తేలిపోయావు. చాలా మంది యొక్క భక్తి జీవితము ఇలాగే ఉంటుంది. ప్రభువు మెచ్చుకునే విధంగా లేదు, మనుషులు మెచ్చుకునే విధంగా ఉంటుంది. దేవుడు లేక మన ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడని దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. నీ భక్తిని చూసి దేవుడు మెచ్చుకుంటున్నాడా? నీ ప్రార్థనను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీవు చేసే ధర్మ కార్యాలను చూసి, నువ్వు చూపుచున్నటువంటి సహోదర ప్రేమను బట్టి, నీ కుటుంబాన్ని ప్రేమించుటను బట్టి దేవుడు నిన్ను మెచ్చుకునే స్థితిలో ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకో. నోవాహును గురించి దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవే నీతివంతుడిగా నా ఎదుట కనబడుతున్నావు అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యము! తరమంతటిలో అక్కడున్న ప్రజలందరిలో నోవహు నీతిపరుడిగా దేవునికి కనబడ్డాడంట. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీవు నేను నీతిమంతులుగా కనబడితే దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి మనలను మెచ్చుకుని మనకు ఆశీర్వాదము, ఆనందమును ఇచ్చే బిడ్డగా నీవు నేను ఉంటాం. అటువంటి స్థితి నీ జీవితంలో ఉండాలి. మోషేని గురించి దేవుడు అంటాడు, మోషే నా యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. నీ జీవితంలో ఇటువంటి నమ్మకం కావాలి. ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావా? సంఘ సహవాసములో నమ్మకంగా ఉన్నావా? భక్తిలో నమ్మకంగా ఉన్నావా? కుటుంబంలో నమ్మకంగా ఉన్నావా? పిల్లల పట్ల నమ్మకంగా ఉన్నావా? తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. నీలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. మోషే ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. మోషేను పిలిచి దేవుడు అంటాడు, మోషే, నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులను తీసి ఆ వాటిని విడిచిపెట్టి నా దగ్గరకు రానగానే వెంటనే ఆ చెప్పులను విడిచిపెట్టాడు. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు.
మోషే నీ చేతిలో ఉన్నటువంటి కట్టెని క్రింద పడవేయి అనగానే వెంటనే క్రింద పడవేసినప్పుడు దేవుడు అద్భుతముగా దానిని పాముగా మార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మోషే దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మకంగా చేశాడు. ప్రజలను నడిపించమంటే నడిపించాడు, వారికి బోధించమంటే బోధించాడు, వారికి మార్గము చూపించమంటే చూపించాడు, వారికి హెచ్చరిక చేయమంటే హెచ్చరిక చేశాడు, వారికి కావలసినటువంటిది అందించమంటే అందించాడు. అతని జీవితంలో నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. మోషే నా యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఇంటిలో నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుని మందిరంలో నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కొరకు మంచి సాక్ష్యాన్ని చెబుతాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నేను నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. 3 వ్యక్తులకు మరి తలాంతులు ఇచ్చినటువంటి ఒక ఉపమానమును యేసు ప్రభులు వారు చెప్పారు. మొదటి వానికి 1, రెండవ వానికి 5, మూడవ వానికి 10 తలంతులు ఇచ్చారు. అయితే 10 తలంతులు ఇచ్చినటువంటి వాడు పిలువబడినప్పుడు వచ్చి తన యజమానుడి దగ్గర నిలబడి దేవుని యొక్క సన్నిధిలో సమాధానం ఇస్తున్నటువంటి అతని మాట ఆ యొక్క రాజుకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని మరి కలిగించింది. నీకు నేను 10 తలంతులు ఇచ్చాను కదా, వాటితో నీవేమి చేసావు అని అడిగితే, అయ్యా నీవిచ్చినటువంటి 10 తలంతులతో నేను మరొక 10 తలంతులు సంపాదించాను అనగానే వెంటనే అతని దగ్గరకు తీసుకుని అతని మీద చేతిని వేసి అంటాడు ఆ యొక్క రాజు, నీవు బలా నమ్మకమైనటువంటి దాసుడువు, నీ జీవితంలో నమ్మకత్వం ఉంది, నీవు మంచి దాసుడువు అని చెప్పి ప్రభువు మెచ్చుకున్నట్టుగా, రాజు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఈ స్థితిలో ఉండాలి. 5 ఇచ్చినటువంటి వాడు మరొక 5 సంపాదించాడు, కానీ 1 తీసుకున్నవాడు మాత్రము దానిని వాడు దానిని గురించి బాధ్యత తీసుకోలేదు. ఇచ్చినటువంటి వ్యక్తికి ఏమి చెప్పాలో కూడా ఆ యొక్క ఆలోచన లేకుండా దాన్ని తీసుకుని పోయి భూమిలో దాచిపెట్టాడు. అతనితో దేవుడు అంటున్నాడు, సోమరివైనటువంటి చెడ్డ దాసుడా అని అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏ దాసుని వలె ఉన్నావు, ఏ భక్తుని వలె ఉన్నావు, ఏ విశ్వాసి వలె ఉన్నావు? ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడా? నీ క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటే నీవు యోగ్యుడు అవుతావు. దేనికి యోగ్యుడు? పరలోకానికి వెళ్ళడానికి. దేనికి యోగ్యుడు? ఆయన ప్రేమను పొందుకోవడానికి. దేనికి యోగ్యుడు? ఆయన చేత పొగడబడడానికి. దేనికి యోగ్యుడు అంటే నీవు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. అటువంటి యోగ్యత దేవుడు ఈ మాటలు వినిచున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించి మనలను యోగ్యులుగా దేవుడు చేయనుగాక. ఆమేన్.